ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆడబిడ్డలకు తీర నష్టం చేస్తుందంటే మరి ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఏం మంచి చేసిందో ఒకసారి వివరించి చెప్పాలి. అంటే నువ్వు జాగృతి గురించి నీ మంచి గురించే చేసుకున్నావు, బతుకమ్మ గురించి నీ మంచి గురించే చేసుకున్నావు. ఈరోజు ఇల్లు లేదని మా ఆయన 25 లక్షల వాచ్ ఇచ్చిండని నీ మంచి గురించే చేసుకున్నావు. 35% రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ధర్నా చేసింది నీ అవసరం గురించి. నువ్వు మహిళల గురించి ఎందుకు చేసుకుంటావు? ఈరోజు తిరిగి మళ్ళా 3 నెలలు ఖాళీగా ఉంటే మీ నాన్న తీసుకేసి నీకు ఎమ్మెల్సీగా పోస్టింగ్ ఇచ్చి నిన్నొక మొత్తం మినిస్టర్గా ఏర్పాటు చేశాడు. అంటే మీరు ఖాళీగా ఉండొద్దు, మీకు అధికారం ఉండాలి, ఎప్పుడు మీరు చెప్పిన వినాలి. తర్వాత లౌకికంగా చూస్తే మీకు ఒక న్యాయము, ప్రజలకు ఒక న్యాయము, మీరు ఆ టైపు. కాబట్టి ఆ రోజు ఏ రోజు ఎవరిని నిలదీయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇప్పుడు ఈమెకు తెలంగాణ ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరిగిందంటది. అంటే ఆమె చూడు ఎట్లా ఉంది, ఆమె చేస్తే సోమవారం మీతో చేస్తే మంగళవారం. కవిత ఆరోపించారు ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించలా, రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 3ను జారీ చేయడం దారుణమని పేర్కొంటుందని. చూడండి, ఆలోచన చేయండి. ఆమె అవసరానికి ఏం చేస్తుంది, మిగతా ఆడపడుచుల గురించి ఏం ఆలోచన చేస్తుంది, ఏం ముందుకు తీసుకొస్తుంది, ఏ కార్యక్రమంతో రెచ్చగొట్టాలని చూస్తుంది. ఏమీ కాదు, వీళ్ళు ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకంటే ఆడపడుచులకు ఏం చేయాలి, ఈరోజు స్టూడెంట్స్కు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వాలి, మహిళలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మంచి అవగాహన ఉంది. బీఆర్ఎస్ నాయకులలా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రజలగిన బుద్ధి చెప్పి ఓటమి పాలు చేసింది. అయినా ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి అధికారంలో ఉన్న ఒక ఫీలింగ్ ఏర్పడ్డది వీళ్ళలో. వీళ్ళ ఫీలింగ్ ఏమైందంటే ప్రజలు అతి తొందరలోనే వీళ్ళకు సరి అయిన సమాధానం చెప్తారని రాష్ట్ర ప్రభుత్వం గిన గుర్తు చేస్తుంది, ప్రజలగిన గుర్తు చేస్తుంది. వీళ్ళు ఏం చేసినా ఏమి కాదు, ఒరిగేది లేదు. తర్వాత ఈ విషయంలో వెంటనే ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు లేఖలు రాసింది. మరి వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీకు అధికార పార్టీకి లేఖలు రాస్తే మీరు ఏమి ఇచ్చారు ఆన్సరు? మీరు రాస్తే వాళ్ళు మీకు ఏమి ఇస్తారు? ఇప్పుడు అంటే మీ అవసరాల గురించే మీరు నిలదీస్తారు తప్ప ప్రజల అవసరాల గురించి కాదు. ఎందుకంటే మేము చేస్తున్నామా ప్రతిపక్షంలో ఉండి అన్నది ఏంటంటే ఒక బాణీ పోకుండా, మీకు ఒక బాణీ మీలో పోకుండా. తర్వాత తిరిగి సోమవారం తన నివాసంలో మీడియా సమావేశంలో కవిత ఈ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లో అమలవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేస్తూనే రోస్టర్ పాయింట్లు రద్దు చేయడంతో 100 ఉద్యోగాలలో మహిళలకు 33 ఇవ్వాలన్న నిబంధనలకు భంగం కలుగుతుంది. ఎన్ని ఇవ్వాలనో వాళ్ళకు తెలుసు. అధికార పార్టీలో వాళ్ళకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. రాజకీయ పరంగా మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రతిపక్షంగా వాళ్ళు చాలా 10 సంవత్సరాల ఓపికతో ఈరోజు ఏం చేయాలి అవగాహనతో చేస్తారు తప్ప మీ అవసరాలకు మీరు ఎలా చూస్తున్నారో ప్రజల ముందుకు వచ్చి ఏదో అందరినీ నమ్మించి మోసం చేయాలనే తపన మీది.